ముందుగా అందరికీ స్వాగతం. మీరు చూస్తున్నారు ది మిరియాల డైరీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక మన వ్లాగ్లోకి వెళ్దాం. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు అవుతుంది. మన పొలం తక్కెళ్లపాడుకి పెదగార్లపాడుకి మధ్యలో ఉన్న రోడ్డులోనే మా ఎకరం 52 సెంట్లు పొలం ఉంది. నేను రోజూ వాకింగ్కి వెళ్లేది ఆ పొలం వైపే. ఈ సంవత్సరం బోరు బావి కింద మనం ఆ పొలంలో పత్తి వేయడం జరిగింది. రోజూ వాకింగ్కి వెళ్ళినప్పుడల్లా అలా పొలాలన్నీ చూసి వస్తుంటాను. ఇదిగో అలా వెళ్తున్నది మా అమ్మా నాన్నలే. వాళ్ళు ఉదయం బండిమీద వచ్చి పొలం పని ముగించుకుని మళ్లీ సాయంత్రం బండిమీద ఇంటికి వెళ్తారు. ఇదే మా పొలం. పత్తి వేశాము. చూడండి కలుపు ఎంత పట్టిందో. కలుపు అంటే పనికిరాని మొక్కలు. మనం ఏదైతే పత్తి వేశామో అది ఉంచి మిగతాదంతా తీసేయాలి. తీయకపోతే పంట ఎదుగుదల ఆగిపోతుంది. 2 సాళ్లకు మధ్య ఉన్నది మనకి అరకలాగడం జరుగుతుంది. లాగాక చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. మధ్యలోదంతా పోతే చెట్ల పక్కన ఉన్నదంతా చేతితోగాని కొడవలి లేదా లిక్కివాడి కలుపు తీస్తారు. వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇవి మన పక్కచేను. వీటికి ఇంకా సాగు ఏమీ స్టార్ట్ చేయలేదు. ఈ పొలాన్ని రాళ్ల పొలం అని అంటారు. యాక్చువల్లీ నేను పుట్టిన తర్వాత నుంచి, నాకు జ్ఞానం తెలిసిన తర్వాత దీంట్లో నుంచి ప్రతి 2-3 సంవత్సరాలకి మనం రాళ్లు తీసి బయటికి ఎడ్జ్కి వేయడం జరిగింది. అందువల్లే ఈ రాళ్లు ఇలా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత పెద్దదో ఆ రాయి. ఇది మనకి ఇక్కడ సమ్మర్ ఫ్లవర్స్ అంటారు ఇంగ్లీష్లో. మరి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఇలా రాళ్లు ఉంటాయి. చివర్లో వాళ్ళు అదిగో అమ్మా నాన్న కలుపు లేదా పనికిరాని మొక్కలు అలా తీస్తారు. వాళ్ళు ఇక సాయంత్రం వస్తారు ఇంటికి. తరువాత ఏమి చేస్తారు ఏంటి అనేది తరువాతి వీడియోలో చూద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్డ్. Please like this video, share this video with your friends, and drop your comments below. Subscribe to the Miryala Diary. Thanks for watching.